వెల్కమ్ టు S4 మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉన్నాయి. 2029 ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎవరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్న చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ గురించి వినిపిస్తున్న వార్తలు మరింత హాట్ టాపిక్ మారాయి. ఆయన ఇన్నేళ్లుగా అడ్డాగా కొనసాగిన హిందూపురం నియోజకవర్గం నుంచి వదిలి వెళ్లిపోతారా, లేక తెలంగాణ వైపు అడుగులు వేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో గుసగుసలుగా మారింది. అమరావతిలో హాట్ కామెంట్స్. ఇటీవల అమరావతిలో జరిగిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. బాలయ్య బాబు హిందూపురం అడ్డా అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తే బాలయ్య సూటిగా సమాధానమిచ్చారు. ఒక్క హిందూపురం ఏంటి, తెలంగాణ ఏపీలో ఏ నియోజకవర్గం నుంచైనా గెలుస్తా. ఈ మాటలతో ఆయన భవిష్యత్ రాజకీయ వ్యూహంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన నిజంగా హిందూపురానికి గుడ్ బై చెప్పబోతున్నారా అన్న ప్రశ్న లేపుతుంది. సినిమా రంగంలో 40 ఏళ్లకు పైగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు. 2014లో తొలిసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో జగన్ ప్రపంచాన్ని ఎదుర్కొని మరోసారి గెలుపొందారు. 2024లో హ్యాట్రిక్ కొట్టి తన బలాన్ని రుజువు చేశారు. ఇంతకాలం హిందూపురమే తన రాజకీయ స్థావరంగా కొనసాగింది. అయితే ఇప్పుడు ఆయన భవిష్యత్ దిశ మారబోతుందని సంకేతాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ స్థానంలో ఈసారి ఆయన భార్య వసుంధరను హిందూపురం నుంచి రంగంలోకి దింపుతారని టాక్ నడుస్తుంది. ఇటీవలే ఆమె తరచూ నియోజకవర్గంలో పర్యటించడం, కార్యకర్తలతో కలుసుకోవడం దీనికి సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. హిందూపురంలో నందమూరి వారసత్వాన్ని కొనసాగించేలా వ్యూహం చేస్తుందని అనిపిస్తోంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారని ప్రచారం గట్టిగా వినిపిస్తుంది. కొద్ది కాలం క్రితమే పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన హల్చల్ చేశారు. టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతేకాదు, తప్పకుండా పార్లమెంటుకు వస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతారని ఊహాగానాలు మరింత బలపడ్డాయి. తెలంగాణలోనూ ఆయనకు బలమైన అభిమాన వర్గం ఉంది. సినిమాల ద్వారానే కాదు, తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వం ద్వారానూ ఆయన అక్కడ విపరీతమైన గుర్తింపు ఉంది. అందుకే తెలంగాణలో బరిలో దిగిన గెలుపు ఖాయమని ఆయన అభిమానులు నమ్ముతూ ఉన్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం హిందూపురంలో వరుసగా 3 సార్లు గెలిచిన తర్వాత బాలకృష్ణకు ఇక కొత్త సవాళ్లు కావాలని అనిపించవచ్చు. మరోవైపు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే పార్లమెంట్ ఎన్నికలే సరైన వేదిక. అదే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని అనిపిస్తోంది. అయితే హిందూపురంలో నేరుగా వదిలిపెడతారా, లేక భార్య వసుంధరను బరిలోకి దించి నియోజకవర్గాన్ని కుటుంబ పరిధిలోనే కొనసాగిస్తారా అన్నది చూడాలి. అభిమానుల్లో ఆసక్తి. బాలకృష్ణ చేసిన ఒక మాట ప్రస్తుతం అభిమానుల్లో పార్టీ కార్యక్రమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ నియోజకవర్గం నుంచైనా గెలుస్తా అన్న ఆయన ధీమా తాను ఇకపై హిందూపురానికి పరిమితం కాదన్న సంకేతమా, లేక కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి అన్న మాటనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైనా నందమూరి బాలకృష్ణ హిందూపురం వదిలిపెడతారా లేదా అన్నది స్పష్టత లేదు. కానీ ఆయన భవిష్యత్ వ్యాఖ్యలు, కదలికలు చూస్తే కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన నిజంగానే లోక్సభ బరిలో దిగితే జాతీయ రాజకీయాల్లోకి బాలయ్య ఎంట్రీ అనేది తెలుగుదేశం పార్టీకి కొత్త శక్తినిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చివరికి హిందూపురానికి బాలయ్య నిజంగానే గుడ్ బై చెబుతారా అన్నది సమయం చెబుతుంది.